శుభ సాయంత్రము. నా పేరు లక్ష్మీప్రాస. మేము 3వ తరగతి చదువుతున్నాము. ఈరోజు మేము ఒక ప్రదర్శన చేయబోతున్నాము. ఆ ప్రదర్శన పేరు మతిమరుపు ఈగ. అనగనగా ఓ రోజున ఇల్లు కూర్చో తన పేరే మర్చిపోయింది. నా పేరును మర్చిపోతే ఎట్లా అంటూ పెరట్లోకి పోయింది. చెంగున ఎగిరే లేగదూడ ఎదురైంది. దాన్ని ఆపి, చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా. నీ పేరా? నాకేం తెలుసు, మా అమ్మని అడిగి చూడు అంటూ సలహా ఇచ్చింది. ఈగ ఆమె ముందు రాలి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగన కన్నా అవమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు ఆవు, నీ పేరా? నాకేం తెలుసు, అంటూ సలహా ఇచ్చింది. ఈగ మల్లన్న దగ్గరికి పోయింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగన కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటో చెప్పన్నా. ఆ మాటకు మల్లన్న, నీ పేరా? నాకేం తెలుసు, ఆ నీడను నిచ్చే చెట్టుని చూడ. ఈగ చెట్టు ముందు వాలి వేలగా తిరిగి ఇట్లా అడిగింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగన కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు చెట్టు, నీ పేరా? నాకేం తెలుసు, నా నీడన పండుకున్న గుర్రాన్ని అడిగి చూడు. ఈగ అక్కడనే ఉన్న గుర్రాన్ని చూసి, చెంగున ఎగిరే లేగమ్మ, లేగన కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద గుర్రమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా. ఆ మాటకు గుర్రం ఈగను ఎగాదిగా చూసి ఇట్లా అన్నది. నీ పేరా? నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న ఆ పిల్లని అడిగి చూడు అంటూ సలహా ఇచ్చింది. గుర్రం పిల్లను ఈగ చెంగున ఎగిరే లేగమ్మ, లేగన కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద గుర్రమ్మ, గుర్రం కడుపులో పిల్లమ్మ, నా పేరేమిటో చెప్పమ్మ. అంటూ అడిగింది. ఆ మాటకు గుర్రం పిల్ల, నీ పేరా? ఈగ కదూ, ఈగ అంటే ఈగ నా ఊరు వాడ ఏలన అంటూ ఈగ ఇంటికి తిరుగుమని పోయింది. ఎందుకో తెలుసా? సగంలో ఆపేసిన నరకటానికి. థ్యాంక్ యూ.